జిల్లేడు మొక్కకి వినాయకుడికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం జరిగినప్పుడు హాలాహలం బయటికి వస్తుంది. దానిని శివుడు స్వీకరించాడు. అయినప్పటికీ పాల సముద్రంలో 2-3 చుక్కలు అలా మిగిలిపోయి ఉన్నాయి. పాల సముద్రమే కదా అని చాలా మంది ప్రజలు తాగేవారు. దీంతో క్రమంగా ప్రజలు భారీగా విషం ప్రభావంతో చనిపోతున్నారు. ఎలాగైనా ప్రజలను కాపాడాలని వినాయకుడి వద్దకు దేవతలందరూ వెళ్ళి వేడుకుంటారు. ప్రజలను తప్పక కాపాడుతానని వినాయకుడు దేవతలకు మాట ఇస్తాడు. అలా వినాయకుడు పాల సముద్రం ఒడ్డున తన దివ్య శక్తితో విచిత్రమైన విత్తనాన్ని సృష్టించాడు. అలా విచిత్రపు విత్తనం పెరిగి పెద్ద జిల్లేడు మొక్కగా మారింది. మొక్క కింది కాండం వినాయకుడి ఆకారాన్ని తీసుకుంది. సముద్రం అలల ద్వారా ఆ మొక్క పాల సముద్రంలోని మొత్తం విషాన్ని పీల్చుకుంది. అందుకే మన పెద్దలు జిల్లేడు చెట్టు విషమని, దానిని తినడం పాలన కంటికి దగ్గరగా తీసుకోవడం ప్రమాదం అని చెబుతారు. అలా జిల్లేడు మొక్క వినాయకుడి ద్వారా సృష్టించబడింది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి భక్తులందరూ కామెంట్లో చెప్పండి జై గణేశ అని.